ఏనుగు ప్రతిమ ఇది. కోపకేసరి యాళ. వీరగల్లు అంట 14-15వ శతాబ్దం వీరగల్లు. కొండపల్లి గ్రామం ఇబ్రహీంపట్నం మండలం అంట, కృష్ణా జిల్లా. గ్రానైట్ రాయి. నమోదు సంఖ్య 15. చేతిలో ఖడ్గమును ధరించిన 5 స్త్రీలు. ఉబ్బెత్తు శిల్పము. దీనిని యుద్ధంలో మరణించిన వారి స్మారకార్థంగా చెప్తున్నారు. దీన్నంట ఈ శిల్పం. అలాగే దేవతామూర్తి ఇప్పుడు క్రీస్తు 15వ శతాబ్దం. కొండపల్లి గ్రామం ఇబ్రహీంపట్నం మండలం, కృష్ణా జిల్లా. గ్రానైట్ రాయి అంట, ఆ టైంలో గ్రానైట్ రాయి ఇది. ఇదిగో చూసారా, చూడండి. హిస్టారికల్ ప్లేస్లు ఉంటే వీరగల్లు. మనం ఎక్కడెక్కడికో దూరపు కొండలు నిలుపుని వెళతాము, కానీ చూడండి దగ్గరలోనే ఎంత హిస్టరీ ఉందో మన దేశంలో. మన ఇళ్ల పక్కమంటే బోళ్ళంత హిస్టరీ ఉంది, కానీ దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తాము. యాక్చువల్లీ నేను కూడా ఇంతకాలంకి ఎప్పుడో ఒకసారి 20 ఏళ్ల క్రితం ఒకసారి వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. పుష్పాకృతి అంట 15-16వ శతాబ్దం. కొండపల్లి గ్రామం ఆ టైంలో ఇబ్రహీంపట్నం మండలం అంట ఇది. ఈ కృష్ణా జిల్లానే. గ్రానైట్ రాయి ఇది. అదిగోండి. కైవద్వారపాలక 15-16వ శతాబ్దం. చూడండి. ఇది ఏమంటారు చూడండి. ఇది బుద్ధుడి విగ్రహం కదా. బుద్ధుడి విగ్రహం లాగా లేదు అది, బుద్ధ విగ్రహం లాగే ఉంది కదా అది. కాకపోతే అది మరి తిరుపతిలో ఉండే బాలాజీ విగ్రహం లాగా కూడా అనిపిస్తుంది మరి నాకు. ఇది బుద్ధ విగ్రహాలలాగే ఉన్నాయి మరి. చూడండి, ఇవన్నీ మరి ఇది కొన్ని విగ్రహాలు ఇరిగిపోయి ఉన్నాయి. ఇదే విరిగిపోయిన వాటి కోసం మళ్ళీ తలలో పునరుద్ధరించాలి అని అన్నదాని మీదే కదా మొన్న గొడవ జరిగింది. అక్కడ సీజ గారి మీద, గవాయి గారి మీద చెప్పు విసిరింది. హిస్టరీ అంటే ఇది హిస్టరీ. ఇప్పుడు అది యాజ్ ఇట్ ఈజ్గా అంటే లా పరిభాషలో చెప్పాలంటే స్టేటస్ కో అంటారు. అంటే స్టేటస్ కో అంటే ఉన్నది ఉన్నట్లుగా ఉంచటము, అంతే తప్ప దాన్ని మళ్ళీ పునరుద్ధరించటం, పోయిందాన్ని తగిలించటం, పోయిందాన్ని అతికించటం అలా మరి ఆ పురావస్తు శాఖ వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే అది హిస్టరీ. అది ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఇప్పుడు మేము వచ్చాము చూడటానికి, మీరు చూస్తున్నారు, మీకు వీడియో ద్వారా మీకు తెలుస్తుంది. అది తెలియాలంటే ఆ విగ్రహాలు యాజ్ ఇట్ ఈజ్గా అప్పుడు ఎలా జరిగింది ఏంటి అనేది అలా ఉంచితేనే కదా తెలుస్తుంది. లేకపోతే ఇరిగిపోయిన దానికి మళ్ళీ దాన్ని రీప్లేస్ చేసి చేస్తే అవ్వదు కదా. అందుకని హిస్టరీని హిస్టరీలాగే ఉంచాలి. ఇరిగిపోయిన వాటికి కళ్ళు తగిలిచ్చి చేతులు పెట్టిస్తే అది హిస్టరీ అవ్వదు కదా. ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అది పలానా కాలంలో వాళ్ళు ఎరగొట్టారు, వాళ్ళు దండయాత్ర చేసి వాటిని ఎరగొట్టారు అని చెప్పి తెలుసుకోవాలి అంటే అవి అలా ఉంటేనే తెలుస్తుంది. ఉండండి.